జై శ్రీరామ్. ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. అయితే మనం గురు పూర్ణిమ ఎందుకు చేసుకుంటాం అనేది మనం తెలుసుకుందాం. అయితే శ్రీ 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 షిరిడి సాయిబాబా వారి గురించి మాత్రం అసలు మనం గురు పూర్ణిమ చేసుకోం. ఒకసారి ఒక వీడియో చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇప్పటికి కూడా ఆయన్ని దేవుడిగా కొలుస్తున్నారు చాలా మంది మన హిందువులు. అయితే మన 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాల్లో ఆయన గురించి లేదు. మహాభారతం, మహాభాగవతం, రామాయణం, మన హిందూ పురాణాలు ఇవన్నీ ఎక్కడ చూసుకున్నా మన సాయిబాబా గురించి లేదు. కానీ ఇవన్నీ లిఖించిన 4 వేదాలు, మహాభారతం, మహాభాగవతం లిఖించిన వేదవ్యాస భగవాన్ గురించి మటుకు మనకొద్దు. మనం జరుపుకునేదే వేదవ్యాస భగవాన్ గురించి. ఎందుకంటే ఇవాళ మన హిందూ ధర్మం నడుస్తుందంటే దాని వెన్నెముక 4 వేదాలు, మహాభారతం, మహాభాగవతం, రామాయణం, వీటి వల్ల. ఇవి లిఖించిన వేదవ్యాస భగవాన్ గురించి మనం గురు పూర్ణిమ చేసుకుంటాం. సో మనకి అవన్నీ వద్దు, మనకి హారతి సాయిబాబా కావాలి. అసలు ఎక్కువ మాట్లాడితే బాబా అనేవాడు మంది కాదు. బాబా అనేవాడు ఒక పర్షియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. సర్వమాన సౌభ్రాతత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు, జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు, గాలిసిద్ధికి అవినాయకుడు, సంపదకి లక్ష్మి, విజయకి సరస్వతి, సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు అమ్మవారు. ఇంతమంది మీ సంరక్షణ కోసం గుళ్ళలో ప్రతిష్ఠిస్తారు. ఇంకా మీకు దొంగ బాబాలు కావాలరా? ఇంకా ఫాలో అయితే గొర్రెలకి మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. మాకపోతే మీ కర్మ. అండ్ ఈటీవీ ఛానల్ వాళ్ళు ఇంకా అది లైవ్ వేస్తున్నారు చూసారా? అంత పెద్ద ఛానల్ అయ్యండి, దండంరా బాబు మీకు. లాస్ట్ కూడా చెప్తాను, వేదవ్యాస భగవానికి జై.